నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దేశ చరిత్రే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఎంతో వెనుకబడినటువంటి దేశాలు, ఆఫ్రికన్ దేశాలు కానీ, జింబాబ్వే కానీ, లేదంటే మొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి శ్రీలంక లాంటి దేశాల్లో కూడా ఎంత సంక్షోభం వచ్చినా, ఎలాంటి ఆర్థికంగా దుర్భరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా పరిపాలనా భవనాలు అనేటువంటిది తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు చూడలేదు. అదేంటో ఆంధ్రప్రదేశ్లో అంతా సజావుగానే ఉంది, అప్పుల్లో కూడా చాలా తక్కువగా చేసామని చెప్పుకుంటున్నటువంటి అక్కడ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఈ రోజున అక్కడ పరిపాలనా భవనాలుగా ఉన్నటువంటి సచివాలయ భవనాల్ని తాకట్టు పెట్టారు. మరి ఆ తాకట్టు పెట్టిన దానిపైన అదే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు నేరుగా బయటకు వచ్చి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఈ రోజున అంతా మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం, తాకట్టు పెట్టుకుంటాం, అమ్ముకుంటాం, అడగడానికి మీరెవరు, ఇవి చేయకూడదని రాజ్యాంగంలో ఏమైనా పొందుపరిచారా అంటూ వాళ్ళు మీడియా సమావేశాలు పెట్టి అంత బహిరంగంగా, అది కూడా నిస్సిగ్గుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన అయితే కనుక రాజకీయంగా కూడా అనేక విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఇంకో పక్కన రాష్ట్రంలో కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అసలు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏదైతే తాకట్ల వ్యవహారం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పులు, ఆర్థిక సంక్షోభం, అలాగే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటిపైన ఈరోజు మన డిబేట్ అయితే కొనసాగుతుంది. డిబేట్లో మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు కూడా ఉన్నారు. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా అసలు ప్రపంచంలోనే ఎంతో పేద దేశాలు కూడా వాళ్లకు ఉన్నటువంటి పరిపాలనా భవనాలని తాకట్టు పెట్టేటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి కానీ, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి కానీ ఎక్కడ చూడలేదు. మరి ఆంధ్రప్రదేశ్ ఏమిటి అంత మరి బీహారు లేదంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి శ్రీలంక అలాంటి వాటికంటే కూడా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందా? ఈరోజు అక్కడ తాకట్టు పెట్టడాన్ని ఎలా చూడాలి, సచివాలయం తాకట్టు పెట్టడం అంటే? జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త తరహా పరిపాలనని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. కొత్త తరహా పరిపాలన అంటే ఏంటి అనేది, ఇప్పుడు నేను దాదాపుగా 40 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా ఉన్నా కానీ ఈ కొత్త తరహా పాలన గురించి నేను కూడా నేర్చుకుంటూ ఉన్నా, ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఒక రకంగా చూస్తే ఏంటి అంటే, ప్రజలకి ఏమీ ఇవ్వక్కర్లేదు, నేను సంక్షేమం పేరుతో అందరికీ డబ్బులు పంచిపెడితే చాలు అనే ఒక సిద్ధాంతాన్ని నేను మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాను. ప్రజలకి నేరుగా డబ్బులు ఇస్తే, అంటే మీరు ఎవరైనా నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 1000 రూపాయలు ఇస్తే నా ఆకలి తీరి నేను అంటే మామూలు సాధారణ జీవితం గడపటానికి పరిస్థితులు ఉండి ఎవరైనా ఒక 1000 రూపాయలు ఇస్తే నేను ఆ 1000 రూపాయలని పెట్టి ఏదన్నా వ్యాపారం, చిన్న సైజు కిళ్ళీ దుకాణం ఏదో ఒకటి పెట్టుకొని, లేదు అరటికాయలు కొనుక్కొని అమ్ముకొని, నేను ఫర్దర్గా ఒక అడుగు ముందరికి వేయటానికి ఆ 1000 రూపాయలని నేను ఉపయోగించుకుంటా. నాకు కడుపు నకనకలాడుతూ ఉంటే, నేనే ఆకలితో ఉంటే, నువ్వు నాకు 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలు తినటానికి వాడతాను. ప్రయారిటీ అదే ఉంటుంది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ ఆకలితో పెట్టి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తున్నాను అని చెప్పటమే జగన్మోహన్ రెడ్డి కొత్త పాలసీ. ఈ పాలసీ ద్వారా ఏమవుతుంది అంటే, అతనిచ్చే డబ్బులు ఎవరికి ఇవ్వట్లేదు, ఏదో ఇస్తున్నాడు అంటే మీరేదో అందరికీ ఇచ్చేస్తున్నాడు అనుకోవాలి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నాడు. వాళ్ళు కూడా ఆకలితోటి ఉన్నారు, ఆ 1000 రూపాయలు తినటానికో తాగటానికో వాడుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. నీకు ఆర్థికాభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే, నీ కనీస అవసరాలని ప్రభుత్వం తీర్చిన తర్వాత నువ్వు ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తే వాడు, ఆ కుటుంబము ఆర్థికంగా ఒక అడుగు ముందరికి వేయటానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎకనామిస్టులు చెప్పిన సిద్ధాంతం, ఇప్పుడు నేను చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పే సిద్ధాంతం ఏంటి అంటే, వాడిని ఆకలితోటి ఉంచితే కదా వాడు నాకు ఉపయోగపడేది అని జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. అందుకనే లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు చేరింది అప్పు. ఈ 12 లక్షల కోట్లు దేనికి ఖర్చు పెట్టావు?
ఈ 12 లక్షల కోట్లలో సగం అంటే 6 లక్షల కోట్లు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టి ఉన్నట్టయితే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది. నువ్వు మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూరు, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే ఖర్చు కన్నా తక్కువ ఖర్చు పెడుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఏం లేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం, రోడ్లు వేయటం, కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగు చేసుకోవటం, మార్కెటింగ్ సౌకర్యాలు విస్తృతం చేసుకోవటం, ఇటువంటి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలి. కానీ ఇదేంటో అప్పు చేయటం ఏంటో, వాళ్ళ కార్యకర్తలకి డబ్బులు పంచిపెట్టుకోవటం ఏంటో ఎవరికీ అర్థం కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ మోడల్ మీద అమాత్య సేన్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఎకనామిస్టులు వచ్చి ఒక పెద్ద అధ్యయనం చేసి ఒక సిద్ధాంత గ్రంథం చేసి దాని మీద ఈ మోడల్ ఇంకెవరు ఫాలో కామాకండి అని చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సార్ డివిఎస్ గారు, ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రం పెద్ద అప్పుల్లో ఏమీ లేదు. 4 లక్షల కోట్లు 2.5 లక్షలు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చింది, జగన్మోహన్ రెడ్డి కేవలం 1.5 కోట్లు తెచ్చాడు అని చెప్పి ఏమీ అప్పులు లేని రాష్ట్రానికి మరి అంతనం ఈ రోజున తాకట్లు పెట్టేటువంటి పరిస్థితులు, అది కూడా ఏంటి ఏదో బ్రిటిష్ కాలం నాడు వాళ్ళు కట్టినటువంటి భవనాలు, వైజాగ్ కలెక్టరేట్ దాన్ని తాకట్టు పెట్టారు. ఈ రోజున ఏకంగా పరిపాలనా భవనాలు, సహజంగా పరిపాలనా భవనాలు సెక్రటేరియట్ అంటే రాష్ట్రానికి ఒక ఆత్మగౌరవం లాంటివి, అలాంటి వాటిని తాకట్టు పెట్టడం ఏంటి? డబ్బులు లేవని చెప్తా ఉంటారు. మరి డబ్బులు లేని టైంలో 540 కోట్లు పెట్టి ఋషికొండలో అంత పెద్ద భవంతులు కట్టుకోవాల్సిన పరిస్థితులు ఏంటి? ఈ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. ఏంటంటే దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆ సాహసం చేయలేదు. అలాంటిది సెక్రటేరియట్ మీద జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ 2 రకాలుగా చూడాలి. ఏది, జగన్మోహన్ రెడ్డి ఒక పని చేశాడంటే దాని వెనక అనేక ఇది ఉంటాయి. ఏది, అతనంత కక్ష పెట్టాడు, దాన్ని చంపాలని చూశాడు. ఇప్పుడు వీలుగాగా ఇప్పుడు ఇలా తాకట్టు పెట్టి ఆనందిస్తున్నాడు. ఏది, లేకపోతే సెక్రటేరియట్ తాకట్టు పెట్టడం ఏంటి? మీరు అన్నారు సెక్రటేరియట్ తాకట్టు పెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టడం, 5 కోట్ల ప్రజల్ని తాకట్టు పెట్టడం. ఆల్రెడీ ఇతను తాగుబోతుల్ని తాకట్టు పెట్టేశాడు. ఏది, అదేదో ఉంది కదా, బేవరేజ్ కార్పొరేషన్. మరో 25 ఏళ్లకి తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 48,000 కోట్లు 50,000 కోట్లు అప్పు తెచ్చాడు. మద్యపాన నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి ఇంకో 25 ఏళ్ళు నా రాష్ట్రంలో తాగుబోతుల్ని పెంచుతా, నాశనం చేస్తా, వాళ్ళ లివర్లు జడగొడతా, నాకు అప్పు ఇవ్వండి అంటే మరో పనికి మాలింది ఎవరో వాళ్ళు 50,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడంటే అతను బరి తెగింపు కనపడతాడు. ఏది, ఇప్పుడు ఇందాక మీరన్నారు, ఏమన్నారు, 1.5 కోట్ల జగన్మోహన్ రెడ్డి అప్పు చేసింది, నువ్వు కూడా కొడాలి నాని లెక్కలు చెబుతున్నట్టున్నావు. ఆయన చెప్పింది 1.5 కోట్లే చేశాడు జగన్మోహన్ రెడ్డిని. 2.5 లక్షల కోట్లు చంద్రబాబు చేశాడు, ఇంకా మా మనిషి మా అన్న 1.5 కదా, మొత్తం 4 లక్షల కోట్లను ఏదో చెప్పినట్టున్నాడు. కొడాలి నాని కూడా అర్థశాస్త్రం మాట్లాడుతున్నాడంటే ఇక బూతులు సిగ్గుపడతాయన్నమాట. అంబేద్కర్ గురించి కూడా మాట్లాడినట్టున్నాడు దాంట్లోనే. ఏమన్నా చెప్పాడా అంబేద్కర్ ఏమన్నా తాకట్టు పెట్టొద్దని? ఇదేమన్నా రాజ్యాంగంలో రాసుందా? సెక్రటేరియట్ భవనాలంటే కేవలం 10 ఎకరాల పొలం మాత్రమే, ఎకరాకి 2 కోట్లు లెక్కని 20 కోట్లు అన్నాడండి. అదేమన్నా చంద్రబాబు గారి బాబు సొత్తనో ఏదో అన్నట్టున్నాడు. నీ బాబు సొత్త నువ్వు తాకట్టు పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి బాబు సొత్త పెట్టుకోండి, అవి లోటస్ పాండ్ పెట్టుకోండి, లేకపోతే యలహంక ప్యాలెస్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అన్న మాటలు అక్షర సత్యాలు. అతను ఏమన్నాడు, ఇప్పుడు సిట్టింగ్ ఇన్ ఏ ప్యాలెస్, సెండింగ్ DVDs, నాట్ గివింగ్ ఓట్స్ అనో ఏదో అన్నాడు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ స్పెండింగ్ పీపుల్ మనీ అని కూడా అన్నట్టున్నాడు. నువ్వు ఖర్చు పెడుతుంది నీ సొంత సొమ్ము కాదు, నువ్వు దానం చేస్తున్నాను అనుకుంటున్నావు, ఈ బటన్ నొక్కుతున్నాను అన్నట్టుగా అంటున్నావు. 124 సార్లు నొక్కిన బటన్ ఊడిపోయిందని కూడా అన్నట్టున్నాడు. ఏది, నొక్కి 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 ఆ బటన్ కూడా ఊడిపోతున్న దీంట్లో 12 లక్షల కోట్ల అప్పు, 4 కాదు, మూర్తి గారు చెప్పారు కదా, 12 లక్షలు అంటే ఇతను చూపిస్తుంది, వీళ్ళు చెప్తోంది ఏంటి, నికర రుణాలు. కాగేముందంటే దీనికి ఆర్థిక వ్యవస్థకు అబద్ధాల మేకప్ వేశారంది. చూసావా ఒక సెంటెన్స్లో ఎంత అర్థం ఉందో, అబద్ధాల
మేకప్. నేను ఆశ్చర్యపోయి ఇదేంటి మేకప్ అంటే మామూలుగా మనకు తెలిసింది ఆడపిల్లలు వేసుకునేది, అది వేరు. అబద్ధాల మేకప్ వేసాడంటే ఆర్థిక వ్యవస్థకి ఇంతకన్నా ఇంకా ఏం కావాలా? అంకుశం పెట్టి పొడిచినా వీళ్ళకి సిగ్గు లేకపోతే ఎలా చూస్తారు? మనం ఏం మాట్లాడతాం? ఆర్థిక విస్ఫోటనం అని ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ప్లోజన్, ఇది అప్పుల విస్ఫోటనం అన్నమాట. 4 లక్షల కోట్లు కాదు, నువ్వు పెండింగ్ బిల్సే 2 లక్షల కోట్లు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? 2 లక్షల కోట్లు. వీళ్ళు ఇంకా వేరే ఉద్యోగస్తుల బకాయిలు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నిధులు దారిమళ్లించడం కావచ్చు, అవి ఒక 4-5 లక్షల కోట్లు ఉన్నాయి. ఏది వీళ్ళు తెచ్చినవి కార్పొరేషన్ల ద్వారా. ఇప్పుడు దీనికే ఉంది కదా, బెవరేజ్ కార్పొరేషనే 50,000 కోట్లు. ఇలాంటి పరిస్థితుల్లో అవన్నీ వదిలేసి, అదే కదా అబద్ధాల మేకప్ అన్నది. మనకి సంవత్సరంలో ఎన్ని రోజులు? 365 రోజులు. 365 రోజుల్లో సండేస్ తీసేయి, ఫెస్టివల్స్ తీసేయి, ఓ 25-30 పోతాయా? ఓ 30 పోతే ఇంకెంత మిగిలింది? ఇంకొన్ని 325 రోజులు వేసుకుందాం. 65 రోజులు 325 రోజుల్లో అప్పుదాంది లేదు. ఏది ఓడీకి వెళ్ళని రోజు లేదు, వేజ్ అండ్ మీన్స్ తేని రోజు లేదన్నమాట. ఇంతగా అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను ముంచినటువంటి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదు. ఇప్పుడు ఈ తెచ్చిన అప్పులు ఏం చేశారని అడిగారు మూర్తి గారు కూడా. 12 లక్షల కోట్లు ఏం తెచ్చాడు కదా, ఆ తెచ్చినవి ఏమయ్యాయి? పోలవరం అసలు ఏమి 2%, 3% కూడా కాలేదని చెప్తున్నారు. అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు లేదు, ఇళ్ళు కట్టలేదు. మరి ఏమయ్యాయి ఆ డబ్బంతా, ఈ తెచ్చిన అప్పులంతా? ఇది వాళ్ళ ప్రజల్లో ఉన్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఇక్కడ నిన్న ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే జగన్ ఈజ్ లూజింగ్ బిగ్ అన్న మాట, అది ఓకే, అది పక్కన పెడితే దానికి కారణాలు కూడా ఆయన చెప్పాడు. ఏదైతే ఇప్పుడు డిఎస్ గారు అన్నట్లుగా నేను ప్యాలెస్లో కూర్చుని డీబీటీలకు బటన్ నొక్కుతా అంటే, రేపు ప్రజలు కూడా ఓటేసేటువంటి సమయంలో ఇవాళ వచ్చిన సంక్షేమమే కాదు, కేవలం ఆ పథకాలు పొందుతున్నటువంటి వాళ్ళే కాదు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేదంటే విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళు కూడా ఓట్లు వేయడానికి వస్తారు. ఆ సమయంలో ఆలోచిస్తారు, అభివృద్ధి ఏ మేరకు జరిగింది, నా ఇంటి ముందు రోడ్డు ఉందా లేదా, నా వీధిలో వీధి దీపం వెలుగుతుందా లేదా, నా ఇంట్లో కుళాయి వస్తుందా లేదా. అదీగాక పన్నుల భారం, గతంలో ఈయనే బాధుడు అన్నాడు, ఈ రోజున ఆయన బాధుతున్నటువంటిది అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయడానికి వెళ్ళినప్పటికైతే ఈరోజు నువ్వు నొక్కుతున్న బటన్లు అనేటువంటివి అక్కడ పనిచేయవు అని చెప్పి చెప్తూనే జగన్మోహన్ రెడ్డి లూజింగ్ బిగ్ అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి నిజంగా ప్రజల్లో ఆ తీరులో ఆలోచన ఉంటుందా, లేదు అంటే డబ్బులు, మనీ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోరు ఒక్కడే కాదండి, జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు లూజ్ అని ఇప్పటి వరకు వచ్చిన నేషనల్ సర్వేలన్నీ అదే చెప్పినాయి. చాలా సంస్థలు ఇప్పటికి సర్వే చేస్తే అదే తేలింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, ఘోరంగా ఓడిపోతున్నాడు. అంటే 10 సీట్లు వస్తాయా 30 సీట్లు వస్తాయా అనే దాని మధ్య ఈ సర్వేలకి డిస్ప్యూట్ ఉంది తప్ప రిజల్ట్లో డిస్ప్యూట్ లేదు. మొత్తం అంత జగన్మోహన్ రెడ్డికి అంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉన్నది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎట్లా జనరేట్ అయింది? జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల జనరేట్ అయింది. ఈ వీళ్ళందరూ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఫస్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడు. ఫస్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రజావేదిక కూల్చేశాడు కదా. ఆ కూల్చడానికి ఒక రోజు ముందర 2 రోజుల ముందర ప్రజావేదిక పెట్టి అందులో పెట్టి కలెక్టర్లకు ఏం చెప్పాడంటే, మీరు నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేయండి, డబ్బుల విషయం నాకు వదిలేయండి అన్నాడు. అంటే ఆ రోజున కలెక్టర్లు కూడా అసలు ఈ దగ్గర వేరే ఏదన్నా నోహో ఉందేమో, టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఉందేమో అని అనుకున్నారు అందరూ కూడా. ఇట్లా ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టాలన్న ఆలోచన పరిపాలన మొదలుపెట్టిన తొలి రోజునే ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆ విషయం ఇప్పుడు మనందరికీ అర్థమైంది. లేకపోతే 365 రోజుల్లో డివిఎస్ గారు చెప్పినట్టు సెలవులు, ఆదివారాలు, ఈ పండగ రోజులు తీసేస్తే ఉన్న రోజుల్లో 341 రోజు వేస్ అండ్ మీన్స్ మీద బతికిన ప్రభుత్వం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రిజర్వ్ బ్యాంకుకి లెక్కలు పంపిస్తే, ఆ రిజర్వ్ బ్యాంకు కేంద్రానికి లెక్కలు పంపిస్తే అవి చదివితే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పిందే అందులో ఉంటుంది. వాస్తవ పరిస్థితి ఎక్కడ ప్రతిబింబిస్తుంది? ప్రతిబింబించదు. ఇది జరుగుతున్న పని. ఇది ప్రశాంత్ కిషోర్ ఈరోజు చెప్పటమే కాదు, దాదాపుగా ఒక 6 నెలల కిందట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ఓట్లేమో జగన్మోహన్ రెడ్డికి వేస్తారా, తిట్టేదేమో నన్ను తిడతారా అని ఆయన ముందరే చెప్పాడు. 6 నెలల కిందటే చెప్పాడు. ఇప్పుడు మీరు ఓట్లేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి తప్పు చేస్తుంటే చొక్కా పట్టుకోండి జగన్మోహన్ రెడ్డి చొక్కా అని చెప్పి ఆ రోజునే చెప్పాడు ప్రశాంత్ కిషోర్. నన్ను ఎందుకు తిడతారని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రశాంత్ కిషోర్ బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఎందుకు అంటే ఆయన ఒక ఆంధ్రప్రదేశే కాదు, తను గెలిపించిన తమిళనాడులో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, తను గెలిపించిన వెస్ట్ బెంగాల్లో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, మొత్తం చెప్తూనే ఉంటాడు. అందరికీ పబ్లిక్లోనే చెప్తాడు అతను. వాన్ చేసినప్పుడు, వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని పాటించాలి కదా. పాటించకుండా నువ్వేంటి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని చెప్పి ఒక పొగరుగా, ఎంత యారోగెన్స్ అంటే, తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఘోరంగా ఓడిపోయిన కేసీఆర్కి ఉన్న పొగరుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి 100 రెట్లు పొగరుంది. కేసీఆర్ కనీసం అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగులు పెట్టేవాడు. జగన్మోహన్ రెడ్డి సొంత ఎమ్మెల్యేలని మంత్రులనే కలవని పరిస్థితి. అంటే ఈ తరహా పరిపాలన చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలో నెట్టేస్తే, ప్రశాంత్ కిషోర్ సర్వేలోనే కాదు, మొత్తం దేశంలో ఉన్న ఏ సంస్థ వచ్చి ఇక్కడ సర్వే చేసినా ఇదే లెక్కలు బయటపడుతున్నాయి. ఈ సర్వేలే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఒక ఐప్యాక్ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు సర్వే చేస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది పరిస్థితి. అందుకనే కదా ఆయన టికెట్లన్నీ మార్చుకుంటున్నాడు. ఈ విధమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్. అంటే రాష్ట్రాన్ని నాశనం చేయడం అనేది మనకు బాధ కలిగించే విషయం. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అంటే, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా అనేది మనకి సంబంధం లేదు. ఏది 10th ఎగ్జామ్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా మనకేం సంబంధం. రాష్ట్రాన్ని ఫెయిల్ చేయించాడు. ఇది మనందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఇంత ఆవేదనగా మనం చర్చించుకోవాలి. సార్ డివిఎస్ గారు, అంటే మనం కన్క్లూడ్ చేసే ముందు ముఖ్యంగా వై నాట్ 175 అంటూ అదొక నినాదం అని చెప్పి సిద్ధం అంటూ సభలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ దానికి సంబంధించి ఇప్పుడు ఇంకోటి ఏదో కొత్తగా మీడియా ముందుకు రావటాలు, ఈ ప్రసంగాలు ఇవన్నీ చూస్తున్నాం. కానీ ప్రతి చోట మేము అభివృద్ధి చేశాం, మేము చేసిందే అభివృద్ధి, మేము రాకముందర అసలు అభివృద్ధి అనేటువంటిదే అసలు రాష్ట్రంలో ప్రజలు ఎవరికీ తెలియదు, మేము వచ్చాకే సంక్షేమం అంటే కూడా ఏదో పరిచయం అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇందాక మీరు అన్నట్లుగానే సంక్షేమం ఎక్కడి నుంచి అవుతుంది? ఈయన సంపద సృష్టించి కాదు, దానికి అప్పులే తెస్తున్నారు. ఈ అప్పుల భారం అంతా కూడా ప్రజల మీదే పడుతుంది. ఇంకో పక్కన పన్నుల భారం ఏ విధంగా పెరిగింది చూసాం. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల ప్రకారంగానే రేపు ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ప్రజలు మరి సంక్షేమ పథకాలు ఈయన బటన్ నొక్కితే వచ్చి పడ్డ డబ్బుల్ని చూస్తారా, లేదంటే కనుక ఆ రోజున రాష్ట్రంలో అభివృద్ధి ఎలా కుంటిపడింది అనేటువంటిది అవి ఆలోచిస్తారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు పసుపు కుంకుమని శుక్రవారం డబ్బులు వేస్తే సోమవారం వెళ్ళి ఎలా ఓట్లు గుద్దారో అవి చూసాం. కాబట్టి రేపు ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటారు? రేపు ఓట్లు వేయటానికి ఓటర్లు వెళ్ళాలి కదా బూత్కి. ఎలా వెళ్ళాలి? ఆ గుంతల రోడ్లలోనే వెళ్ళాలి కదా. వెళ్తూ మరి పడుతూనే వెళ్ళాలి కదా. కింద పడతారు, పైన పడతారు, వీళ్ళు ఓటేయాలి. గుంతల రోడ్లలో పడి బూత్కి వెళ్ళినాడు ఎవడన్నా ఓటేస్తాడా? నీకు ఓట్లు ఎలా పడతాయి? ఒక పక్క ఏమో వాళ్ళు అనుభవిస్తున్నారు ఏది బాధలు, వాళ్ళ బాధలు గుర్తు చేసుకుంటారా? నువ్వు నొక్కే బటన్ గుర్తు చేసుకుంటారా? నువ్వు నొక్కే బటన్ కన్నా కూడా నువ్వు పెట్టిన బాధల తీవ్రత ఎక్కువ ఉంది. అటువంటి సందర్భంలో ఏ విధంగా నీకు ఓట్లేస్తారు? ఇప్పుడు అమర్త్య సేన్ అన్నారు మన మూర్తి గారు ఇందాక డిస్కషన్ బిగినింగ్లో, జుట్టు బీకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి మోడల్ చూస్తే అమర్త్య సేన్. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కళ్ళే కాదు రేపటి తీర్పు కోసం చూస్తోంది, పార్టీలు ఒకటే కాదు ప్రపంచం మొత్తం చూస్తోంది, దేశం మొత్తం చూస్తోంది. జగన్మోహన్ రెడ్డి రేపు గెలుస్తాడా ఓడతాడా? దాన్ని బట్టే ఇతర రాష్ట్రాలు, దాన్ని బట్టే ప్రపంచ పోకడలు రాబోతున్నాయి. ఎలా? జగన్మోహన్ రెడ్డి కనుక రేపు గెలిచాడు అనుకో, ఎస్ జగన్ మోడల్
ఫిట్ ఫర్ పీపుల్. కాబట్టి ఈ మోడల్ అన్ని రాష్ట్రాల్లో అమలు చేద్దాం. ఇంకా అభివృద్ధి ఉండదు, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఎవ్వడు రోడ్లు లేడు, ఎవ్వడు ప్రాజెక్టులు కట్టరు, అందరూ బటన్ నొక్కడానికి సిద్ధం కట్టరు. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడల్, జగన్ మోడల్ అనేది రేపు పొద్దున ఒక పెద్ద చాప్టరు, పెద్ద సిలబస్, అదొక పెద్ద సబ్జెక్ట్ కాబోతుంది. ఇప్పుడు అతను గనక గెలిస్తే మిగతా రాష్ట్రాలు కూడా నాశనమే. జగన్మోహన్ రెడ్డి గనక గెలిస్తే దేశం నాశనం, ఒక ఆంధ్రప్రదేశ్ నాశనం కాదు. ఎందుకని రేపు రాబోయే కేంద్రంలో ప్రధానమంత్రి కూడా ఏంటి నాకెందుకు, అక్కడ జగన్దే నేను టేకప్ చేస్తానని చెప్పి శుభ్రంగా ప్రధానమంత్రి కూడా బటన్లే నొక్కుతాడు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బటన్లే నొక్కుతాడు, ఎవడు రోడ్లు లేడు, ఎవడు ఇవి వేయడు. ప్రపంచం మొత్తం ఇవాళ జగన్ మోడల్నే అడాప్ట్ చేసుకుంటుందన్నమాట. రేపు గనక ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మళ్ళా జగన్ని గెలిపిస్తే, రైట్, ఏది చేసినా కూడా అంటే గెలిచినా ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం సచివాలయ భవనాలని ఏకంగా తాకట్టు పెట్టిన తొలి ముఖ్యమంత్రిగా, ఇంకా నయ్యం పంచభూతాలను తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి. ఏంటి పంచభూతాలు ఏంటో చెప్పు. భూమి, నీరు, నీళ్లు, ఆకాశం, గాలి, తాకట్టు పెట్టాడు. 5 పంచభూతాలని తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అని కంక్లూడ్ చేయి. అంటే తాకట్టు ఎక్కడ ఉంది, చెట్లను నరికేస్తున్నాడు, చెట్లని ఇంకెక్కడ ఇది చేసేది, గాలి రావాలన్నా కూడా ఇది రావాలి కదా, అందుకే చెట్లను నరికేసి ఫ్యాన్లను పంచుతా ఉన్నాడేమో. ఇంకా అయితే ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే ఈ రోజున సచివాలయ భవనాలు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి అంటే అది జగన్మోహన్ రెడ్డి దివాలా కోరు పరిపాలనకి అద్దం పడుతున్నటువంటి పరిస్థితులుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా నాడి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రేపు ఏదైతే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా రేపు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ అనేటువంటిది ప్రస్తుతం తేట తెల్లమైపోయినటువంటి పరిస్థితిగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి ఈ పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.